అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన దిగ్బంధనంలో జరుగుతోంది. పోలీసుల దిగ్బంధనంలో పలాస, కొసంగిపురం, మూలపాడు వద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు వైపు పోలీసులు. నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులంతా కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. వైసీపీ నేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి నెలకొని తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అక్కడ కనిపిస్తోంది. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జైల్లో అప్పల్ రాజుతో ములాఖత్ కి మాత్రమే అనుమతి అని చెప్తూ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించారు వైపు పోలీసులు. అయితే జగన్ కాన్వాయ్ లో 8 వాహనాలకు మాత్రమే పర్మిషన్ అంటూ చెప్పుకొస్తున్నారు. నిబంధనలు గనక ఉల్లంఘిస్తే చట్టపరమైనటువంటి చర్యలుంటాయని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అంపోలు జైలు, శ్రీకాకుళం టౌన్ లో భారీగా పోలీసులంతా కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జగన్ కోసం విశాఖ ఎయిర్పోర్ట్ కో వైపు భారీగా తరలి వెళ్లారు అభిమానులు. ఈ పర్యటనలో భాగంగా పోలీసుల దిగ్బంధనంలో ఈ పర్యటన అయితే సాగుతుంది. సో మొత్తానికి పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఈ పర్యటనకు సంబంధించి ఓన్లీ 8 కాన్వాయ్లు మాత్రమే అనుమతిస్తామంటూ ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏం జరగకూడదని చెప్పేసి పోలీసులంతా కూడా నిరాకరించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అక్కడ భోగాపురంకి ఇక్కడి నుంచి నియోజకవర్గం నుంచి తీసుకెళ్తారు. అడ్డు నిలబడిపోతే పోలీసులు మమ్మల్ని లాపరి మీరు ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పోలీసులు దిగ్బంధిస్తున్నారు. ఇటు పలాస, కొసంగిపురం, మూలపాడు వద్ద బారికడ్లు పెట్టి పోలీసులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్లేస్ లో కూడా కార్యకర్తలందరూ కూర్చొని జై జగన్ అంటుకున్న నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ప్రస్తుతం పలాస పరిసర ప్రాంతాలైనటువంటి కొసంగిపురం, మూలపాడు వద్ద భారీగా బారికడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎవరెవరిని అడ్డుకుంటున్నారు? ప్రియా, శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలుకు బయలుదేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి విశాఖ ఎయిర్పోర్ట్ లో భారీ ఘన స్వాగతం పలికింది. అయితే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న ప్రాంతాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలకడానికి వస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన నేతలను, అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కీలక నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇటు పలాస నియోజకవర్గం ఏదైతే గతంలో సిదిరి అప్పల్ రాజు గెలిచిన పలాస నియోజకవర్గంలో ప్రస్తుతం గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గం మొత్తం పోలీసులతో అష్టదిగ్బంధనం చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు నరసన్నపేట నియోజకవర్గం మడపం టోల్ ప్లాజా వద్ద ధర్మాన కృష్ణదాస్ కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఏదైతే తమ నియోజకవర్గం మీదకి వెళ్తున్న జగన్ స్వాగతం పలకడానికి వస్తున్న కీలక నేతలందరినీ ఎక్కడికక్కడ పోలీసులు దిగ్బంధనం చేయడం కాక ముందస్తులు అరెస్ట్ చేస్తున్నారు. ఇటు విజయనగరం నుంచి వచ్చిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే చెంబల అప్పంగి నాయుడిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అడ్డుకోవడంతో ఆయన రోడ్డు పైన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోపక్క శాసనమండలి ప్రతిపక్ష నేతగా, ప్రోటోకాల్ ఉన్న నేతగా, అటు వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేత, అటు అసెంబ్లీలో సీనియర్ నేత ఆయన బొత్స సత్యనారాయణ కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆయన అడ్డుకోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా
కూడా ఆయన అటు వైజాగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఆయన అడ్డుకోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో చివరికి బొత్స సత్యనారాయణ పంపించారు పోలీసులు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ పర్యటన నేపథ్యంలో ఈ స్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించడం, ఆయన శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరిన నేపథ్యంలో నిన్నటి నుంచి ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను దిగ్బంధనం చేయడం కాక ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ పర్యటన కొనసాగుతుంది. ఆయన 2 గంటల 10 నిమిషాల్లో పైన శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలుకు చేరుతున్నారు. అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సిద్ది అప్పలరాజు ఆయన పరామర్శించిన పరిస్థితి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రధానమంత్రి మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ పదే పోలీసులు చెప్తున్నారు. అయితే గత రాత్రి ఎస్పీ స్పష్టమైన ప్రకటన చేశారు. కేవలం 8 వాహనాలకు మాత్రమే జగన్ పర్యటనలో అనుమతి ఉంది. జగన్ పర్యటనలో ఎవరైనా శాంతి భద్రతలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అందుకు వైసీపీ నేతలు బాధ్యత వహించాలి. కేవలం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పర్మిషన్ అడిగారు. ఆ నేపథ్యంలో జగన్ పర్యటనకు పర్మిషన్ ఇచ్చాం. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి క్యామెరా వెనుక 8 వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి. ఎలాంటి జన సమీకరణకు కానీ సభలకు కానీ సమావేశాలకు కానీ అనుమతి లేదంటూ జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేశారు. ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఒక స్థాయిలో ప్రజలు విపరీతంగా హాజరైన నేపథ్యం ఉంది. ఇటీవల మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకు రాబోతున్న జగన్ ను చూడడానికి అటు ఉత్తరాంధ్ర ప్రజలు, ఇటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి భారీ స్థాయిలో ప్రజలు రావడంతో ఒకంత పోలీసులు కంట్రోల్ చేయడం కష్టమైంది. అయితే జగన్ పర్యటనలో వరుసగా అడ్డంకులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రియా, అయితే ఇటు వైసీపీ శ్రేణులకు ఇటు పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అయితే అక్కడ ఏ క్షణంలోనైనా పరిస్థితి అదుపు తప్పేటువంటి అవకాశం ఉందా? గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రియా, మనకు నరసన్నపేట మండలం టోల్ ప్లాజా వద్ద జిల్లా అధ్యక్షుడి కుమారుడు, ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు, ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్యను అడ్డుకున్న పరిస్థితి ఉంది. అక్కడ చైతన్య నేరుగా పోలీసులతో వాగ్వాదం చేశారు. అసలు నియోజకవర్గంలో తన తండ్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి ఒక సుదీర్ఘ రాజకీయ చేస్తుంది. అలాంటి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలను అడ్డుకున్నారు. అందులో కృష్ణ చైతన్యం అడ్డుకున్నారు, అటు మాజీ ఎమ్మెల్యే చంపంగి అప్పలనాయుడు అడ్డుకున్నారు, ఇటు మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడ్డుకున్నారు, అటు వైజాగ్ ఎయిర్పోర్ట్ వస్తున్న తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డిని అడ్డుకున్నారు. ఇలా శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలక నేతలందరినీ ఎక్కడికెక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడం, వాహనాలు అడ్డుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నడుచుకుంటూ వెళ్తున్నా కూడా వాళ్ళని వెల్లడించిన పరిస్థితి లేదు. ఒకంత పోలీసులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అటు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలుకు మరికొద్ది సేపులో జగన్ చేరుకోనున్నారు. అక్కడ అప్పలరాజును పరామర్శించున్నారు. అప్పలరాజు కుటుంబానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అప్పలరాజు అరెస్ట్ తర్వాత నేరుగా సిద్ది అప్పలరాజు భార్య శ్రీదేవి జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి మేము మద్దతు ఉంటాం, కేసులు పెట్టినంత మాత్రాన నేతలు భయపడాల్సిన అవసరం లేదు, అప్పలరాజు అండగా ఉంటామంటే ఆయన ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఈ రోజు ఆయన శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో గత రాత్రి వరకు ఆయన షెడ్యూల్ ఖరారు కాలేదు. 4 రూట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిపాదిస్తే ఒక్క రూటుకు అనుమతి ఇవ్వమని అడిగినా పోలీసులు మరో ప్రత్యామ్నాయం చూపించారు. ఇటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అటు పలాస నియోజకవర్గాన్ని అత్యధికం చేశారు. ఎక్కడికక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన దిగ్బంధనంలో జరుగుతోంది. పోలీసుల దిగ్బంధనంలో పలస, కొసంగిపురం, మూలపాడు వద్ద కూడా బారికేడ్లు పెట్టి పోలీసులంతా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులంతా కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్. వైసీపీ నేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఇటు పోలీసులకు అటు వైసీపీ శ్రేణులకు మధ్య కూడా తీవ్ర వాగ్వాదంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సో వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసులంతా కూడా ఆకాంక్షలు పెట్టినటువంటి సిచ్యువేషన్. జైల్లో అప్పలరాజుతో ములాఖత్ కి మాత్రమే అనుమతి, ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. జగన్ కాన్వాయ్ లో
8 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. అయితే పృథ్వీ చెప్పండి, జగన్ కాన్వాయ్ లో ఓన్లీ 8 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ చెప్పినటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారా? 8 వాహనాలకు మించి ఇంకెక్కువ వాహనాలు వెళ్తున్నాయా? దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించండి పృథ్వీ. ప్రియా, ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాత్రం జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పలాస దగ్గర నుంచి కూడా జిల్లా మొత్తం అంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి పంపిస్తున్నారు. అంటే ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఆ పోలీసులు అడగడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా ఈ మడపాం టోల్ గేట్ ఏదైతే అంటే ఈ పలాస టెక్కల్ ఇటువైపు నుంచి వస్తున్నప్పుడు ఈ మడపాం టోల్ గేట్ అనేది ఇక్కడ ఉంటుంది హైవే పైన. అయితే ఈ మడపాం టోల్ గేట్ వద్ద కూడా ఎక్కడికక్కడ వైసీపీ ఎవరన్నా గుంపులుగా వెళ్తున్నా గానీ వారిని అడ్డుకునే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. అలాగే బొత్స సత్యనారాయణ శాసనసభాపక్ష నేత ఆయన కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా కూడా సెక్యూరిటీ మాత్రం ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి చాలా టైట్ సెక్యూరిటీ అయితే పాటిస్తున్నారు. అలాగే నిన్న శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు 8 అంటే ఓన్లీ అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో ఓన్లీ ములాఖాత్ వరకే పర్మిషన్, ఇంకా ఎటువంటి సభలు గాని ర్యాలీలు గాని ఎటువంటి జనాలు గ్యాదర్ అయ్యే ఎటువంటిది కూడా ఇక్కడ అనుమతి లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. సో అందుకు తగినట్టుగానే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి అయితే ఇక్కడ అమలవుతున్నట్టయితే కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ ర్యాలీలు గానీ సభలు సమావేశాలు వేటికి అనుమతి లేదు అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి జగన్ పర్యటన కేవలం ములాఖత్ కి మాత్రమే పరిమితం అవుతుందా, లేదా దారి పొడుగుతా ఏమైనా స్వాగతాలు కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ వెళ్తాయా? ఇప్పటికే ఏదైతే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా గానీ పార్టీ అదే మన ధర్మాన ప్రసాదరావు ఇంటి దగ్గర గాని ఇక్కడ శ్రీకాకుళం పార్టీ కార్యాలయానికి గాని జనాలు మాత్రం భారీగానే చేరుకున్నారు. ఎక్కడికెక్కడ పోలీసులు బారికేడ్లు వేసి ఆపుతున్నా గానీ ఇప్పటికీ ఇంకా కూడా జనాల కదలిక అనేది ఇంకా ఉంది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ముఖ్యమంత్రి అంటే ఇప్పటికే ఆయన అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి బయలుదేరి ఉన్నారు వైజాగ్ నుంచి. కాబట్టి ఇక్కడ వస్తున్న నేపథ్యంలో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులే ఉండే అవకాశం ఉన్నట్టుంది. అంటే పోలీసులు అయితే ఇప్పటికీ ఎటువంటి ఎవరిని కూడా ఎలవ్ చేయకుండా అయితే చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇంకా వేచి చూడాలి ఆ పరిస్థితి, అంటే ములాఖాత్కే పరిమితం అవుతుందా, ఇంకేదన్నా జరుగుతుందా అనేది అయితే చూడాలి. రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో ఇటు పలాస కాశీబుగ్గ ప్రాంతాలలో తీవ్ర ఉత్కంఠ వాతావరణమే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి అలాగే జైలు వద్ద ములాఖత్ కార్యక్రమం కోసం జగన్ ఈ పర్యటన ప్రారంభించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా కూడా భద్రతా కారణాల వల్ల జిల్లా పోలీసులందరూ కూడా ఈ పర్యటనపై పలు కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధించారు. ఇటు పలాస పరిసర ప్రాంతాలైనటువంటి కోసంగిపురం, మూలపాడు అలాగే కాశీబుగ్గ సమీపంలో పోలీసులు భారీగా బార్కెట్లు ఏర్పాటు చేసి వాహనాలను కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ భారీ జన సమీకరణలకు అనుమతి లేదని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ సీఎం కున్న Z+ కేటగిరీ భద్రత ప్రకారం ఆయన కాన్వాయ్ లో కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. జగన్ కు స్వాగతం పలికేందుకు పర్యటనలో పాల్గొనేందుకు భారీగా కూడా తరలి వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు ఆయా చెక్ పోస్టుల వద్ద నిలిపేయడంతో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య కూడా తీవ్ర వాగ్వాదము ఘర్షణ వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది. ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం చేరుకుంటున్నటువంటి జగన్ పర్యటన నేపథ్యంలో పలాస నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీగా పోలీసు బలగాలను అయితే మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది.